ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా మృతి. అవును. ఆర్థిక ఇబ్బందులతో వీఆర్ఏ మృతి. మీరు చూసుకున్నట్లయితే 5 నెలలుగా వేతనం అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారానికి చెందిన వీఆర్ఏ ఆగమయ్య చనిపోవడం అయితే జరిగింది. సదాశివపేట ఎస్ఐ వాసిం అలీ తెలిపిన వివరాల ప్రకారం గ్రామ రెవెన్యూ సహాయకులను వీఆర్ఏలు గత ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. ఆగమయ్యను సంగారెడ్డి పురపాలికకు కేటాయించారు. 5 నెలలుగా ఇక్కడ హాజరవుతున్నా సరే పూర్తిస్థాయి విధులు కేటాయించలేదు. దీనికి తోడు వేతనం రాకపోవడంతో కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. తీవ్ర మనస్తాపానికి గురైన ఆగమయ్య శుక్రవారం రాత్రి సూరారం శివార్లో అయితే చనిపోవడం అయితే జరిగింది. ఆగమయ్యకు భార్య, 2 కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ సుజాతను వివరణ కోరగా పురపాలికలను పారిశుధ్య విభాగంలో ఆగమయ్య పనిచేస్తున్నారని తెలిపారు. వేతనాలు ఇవ్వాలని తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏదైనా సరే అంత్యక్రియల కోసం 20,000 అయితే అందజేసినట్లు చెప్పారు. సో ఏది ఏమైనా ఉద్యోగులు ఎవరో కూడా ఇటువంటి పని అయితే చేయొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా అయితే ఉద్యోగులందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.